ది లయన్ కింగ్. అనగనగనగా ఒక అడవి. అడవికి రాజు సింబా అనే సింహము. సింబాకు నక్క మరియు కాకి స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు కాకి సింబా దగ్గరకు వచ్చి, రాజా రాజా, నేను పక్కనున్న ఎడారిలో ఒక ఒంటెను చూశాను. దాన్ని కానీ వేటాడితే మనకి వారం రోజులు ఆహార సమస్యలు తీరిపోతాయి అని చెప్పింది. సరే అని సింబా మరియు నక్క ఆ ఎడారి ప్రాంతానికి ఆ ఒంటెను వేటాడడానికి వెళ్ళారు. అక్కడున్న వేడికి ఆ రెండిటికి కాళ్ళు కాలిపోయి కళ్ళు తిరిగి పడిపోయాయి. కాకి వెంటనే ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా మిత్రమా, మా స్నేహితులిద్దరూ కళ్ళు తిరిగి పడిపోయారు. దయచేసి సహాయం చేయవా అని అడిగింది. ఒంటె సరే అని చెప్పి సింహాన్ని మరియు నక్కని అడవిలో వదిలిపెట్టింది. దాని దయాగుణం బాగా నచ్చిన సింహం, మిత్రమా, నువ్వు కూడా మాతో ఉండిపో అని అడిగింది. సింబా తీసుకున్న ఈ నిర్ణయం కాకికి మరియు నక్కకి ఏమాత్రం నచ్చలేదు. అవి ఒక ఉపాయం ఆలోచించాయి. మహారాజా, కాళ్ళు కాలటం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేము. దయచేసి మమ్మల్ని తినండి అని అన్నాయి. వెంటనే ఒంటె వాళ్ళని వదిలేయ్ రాజా. నన్ను చంపితే నేను మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. ఈ మాట కోసమే నక్క కాకి ఈ నాటకం ఆడాయని సింహానికి అర్థమైంది. సరే, ఒక్కొక్కరు వరుసగా రండి. ముందుగా చిన్న జీవుల నుంచి మొదలు పెడదాం. కాకి, ముందు నువ్వురా. ఆ మాట విన్న కాకి ఎగిరిపోయింది. నక్క పరిగెత్తింది. అప్పటినుంచి సింబా మరియు ఒంటె మంచి స్నేహితులుగా ఉండిపోయాయి.